కూడా యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆ సత్యవంతుడు ఈ సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటో అర్థం కాకపోవటం మాత్రం చాలా బాధాకరం. కాబట్టి యేసుక్రీస్తు వారు ముఖ్యంగా ఈ సమాజానికి ఇచ్చిన సందేశాలు ఈ సమాజానికి తెలియపరిచి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి, ప్రతి ఒక్కరిని కూడా భక్తిలోకి నడిపించాలన్న సదుద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూనే జరుగుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, నిజంగా ఈరోజు దేవుని మాట చెబుతామంటే భక్తులుగా వేగిరిపడి రావాల్సిన సమాజం ఎన్నో వైషమ్యాలు, మనసులో ఎన్నో భావాలు పెట్టుకొని ఈరోజు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని మాటలు వినలేకపోతున్నారు. కారణం, మనుషులు ఎప్పుడూ కూడా సంతోషించడానికి ఇష్టపడతారు, కానీ అది కూడా లోకంలో సంతోషపడటానికి ఇష్టపడతారు, కానీ దేవుని ద్వారా దేవునిలో సంతోషపడటానికి ఎవరు కూడా ఇష్టపడరు. కాబట్టి బ్రతుకంతా దేవునిలో మనం సంతోషపడాలంటే ప్రారంభంలో మనందరం కూడా కష్టపడాలి. అంటే దేవుణ్ణి అందుకోవటం, దేవుని ప్రేమను తెలుసుకోవటానికి కూడా కష్టం కావాలి. అందుకే అంటాడు మహనీయుడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం అనుకుంటా, మనము దేవుని ప్రేమను తెలుసుకోవటానికి కూడా మనకి శక్తి కావాలంటాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా వినండి. అంటే దేవుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన మనసును తెలుసుకోవటానికి సమాజంలో ప్రతి ఒక్కరికి శక్తి కావాలి. శక్తి ఎందుకు చెప్పండి? ఇప్పుడు పనికి వెళ్ళినప్పుడు శక్తి ఎందుకు కావాలి? కష్టపడాలంటే శక్తి కావాలి. అర్థమవుతుందండి? కష్టపడాలి అంటే ఖచ్చితంగా శక్తి కావాలి మనందరికీ. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి, అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు, జ్ఞానానికి మించిందట క్రీస్తు ప్రేమ. కాబట్టి ఈరోజు దైవాన్ని నమ్ముకున్న, క్రీస్తును వెంబడిస్తున్న మనందరికీ తెలియవలసింది ఏంటయ్యా అంటే ఆ క్రీస్తు ప్రేమ మనకు తెలియాలి. గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చింది ఆయన మన పట్ల చూపించిన ప్రేమను మనం తెలుసుకోవడానికి కష్టపడాలని చెప్తున్నాడు అక్కడ. కానీ ఎవరు కష్టపడుతున్నారు? ఆ కష్టపడటానికి ఎవరు ఇష్టపడుతున్నారు? అందుకే చెప్పే మాట ఏంటి అక్కడ? మళ్ళీ చదవండి అన్నమాట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారము అవ్వాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేస్తున్నట్టు ఎవరు? పౌలు గారు. అంటే మన అందరికీ కూడా దేవుని ప్రేమను తెలుసుకునేంత గొప్ప శక్తి కావాలని చెప్తున్నాడు. అంటే కష్టపడాలి. ఒక మాటగా చెప్పాలంటే దేవుని ప్రేమను తెలుసుకోవటానికి చాలా కష్టపడాలి, చాలా అన్వేషించాలి, చాలా పరిశోధించాలి. కానీ అట్లాంటి కోణం ఈరోజు మానవ సమాజానికి ఉందా అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. నిజంగా అంత ప్రేమను ఎవరు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి అంత ప్రేమను ఎందుకు చూపించాడు అంటే మనందరినీ కూడా చక్కటి దారిలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? దారి తప్పిన ఈ సమాజాన్ని దారిలోకి పెట్టడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మళ్ళా చెప్తున్నాను, దారి తప్పిన ఈ సమాజాన్ని దారిలో పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా కష్టపడ్డాడు, ఆయన కూడా బాధపడ్డాడు. దేనికోసమట? అంటే మానవ సమాజాన్ని దారిలో పెట్టాలంటే కష్టపడాలా, బాధపడాలా, ప్రేమించాలా? ఎస్. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టాలంటే దానికి కావాల్సింది ప్రేమే, దానికి కావాల్సింది కష్టమే, దానికి కావాల్సింది బాధే. అదే యేసుక్రీస్తు వారు చేశాడు. దీన్ని గ్రహించిన వాళ్ళు ఎవరు? ఇదేనండి క్రిస్మస్ అంటే, క్రీస్తుని ఆరాధించడం అంటే ఇదే. కాబట్టి ఎవరు ఇట్లాంటి విషయాలు చెప్తారు చెప్పండి? చెబితే ఎంతమంది వింటారు, ఎవరు తీసుకుంటారు? అందుకే అపోస్తుడైన పేతురు గారు చెబుతున్న మాటని ఈ సందర్భంలో ఆయన కూడా చెబుతున్న మాటను చూడగలిగితే మీరు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
25వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన రాకలో ఉన్న పరమార్థాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క భక్తుడు ఏం చెబుతున్నాడు చెప్పాలంటే తెల్లవారులు మనం మాట్లాడుకోవచ్చు. అని మనకున్న సమయంలో కొన్ని విషయాలు మాత్రం మనం నేర్చుకుని ఇక్కడి నుంచి మనం నిష్క్రమిద్దాం. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం ఏం చెప్తున్నాడు. 2వ అధ్యాయం 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఏం చెప్పాడు? మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మన ఆత్మలకు కాపరియు. దేని కాపరట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వచ్చాడని శరీరానికి ఆనందాన్ని కలిగించుకునే వాళ్ళని ప్రపంచంలో చూసాం, కానీ యేసుక్రీస్తు వారు వచ్చాడు ఆత్మలకు నేను సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలి. ఆత్మలను మేము రక్షించుకుందాక అని చెప్పింది అదే కదండి. యేసు ప్రభుని ఎందుకు నమ్మాము అంటే ఈరోజు చెప్పే సమాధానాలు ఏవో చెప్తారు, కానీ నా ఆత్మను నేను రక్షించుకోవాలి, నా ఆత్మలకు కాపరి ఆయన, నా ఆత్మను సంతోషపరుచుకోవాలి, నా ఆత్మను సంతృప్తి పరుచుకోవాలన్న ఆలోచన ఈరోజు ప్రపంచానికి ఎవరికైనా ఉందా? బైబిల్లో ఉందేంటి, మనం చేస్తున్నది ఏంటి? ఈ వేరియేషన్ తెలియకుండా మనం ఏం చేయగలం చెప్పండి? భక్తి అంటే ఏదో చేయటం కాదు, అలా చెప్తున్నాను. భక్తి అంటే ఏదో చేయటం కాదు, కానీ భక్తి అంటే దేవుడు అనుకున్నది ఏదో అది చేయటం. మళ్ళా చెప్తున్నాను, భక్తి అంటే మనకు నచ్చింది చేసింది భక్తి కాదు, ఏదో చేయటం కాదు. ఏదో చేసింది భక్తి ఎందుకు అవుతుంది? దేవుడు చెప్పింది చేసింది అయితేనే భక్తి అవుతుంది. ఆ దేవుడు చెప్పింది ఏదో మనకెలా తెలుస్తుందంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అసలు భక్తి అంటే ఏంటో, దేవుని పట్ల మన జీవితాలు ఎలా ఒదిగిపోవాలో, మన జీవితాలు ఎలా సంస్కరించుకోవాలో, మనం ఏ మార్గంలో నడవాలో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చెప్పాడండి. కాబట్టి వాటిని గ్రహించేవాడు ఎవరు? అందుకే నేనే మార్గాన్ని అన్నాడు ఆయన. ఐ ఆమ్ ది వే, నేనే సత్యాన్ని, ఐ ఆమ్ ఎ ట్రూత్, నేనే జీవాన్ని. అంతే కదా, జీవాన్ని కోల్పోయిన ఈ ప్రపంచానికి జీవాన్ని ఇవ్వటానికి ఒకటి, మార్గం తప్పిన ఈ సమాజాన్ని మరలా మార్గంలో పెట్టడానికి రెండు, సత్యాన్ని విసర్జించి అసత్యంలో బ్రతుకుతున్న ఈ సమాజానికి విజ్ఞానపు వెలుగులు నింపి సత్యాన్ని పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తే అసలు వీటి గురించి ప్రస్తావన, వీటి గురించిన అవగాహన అసలు ఎక్కడైనా మనకు కనబడుతుందా? కానీ ఈ విషయాలు చెప్పడానికి ఈరోజు సమాజంలోకి వెళితే ఎవరండి విని పట్టుమని పాపం 2-3 వచ్చి కూర్చున్నారు. అందరూ ఇంటింటికి వెళ్ళి సువార్త కరపత్రులు పంచిన వాళ్ళు కనపడుతున్నారు, కానీ ఎవరో ఒక తల్లి 2 తల్లిలో 3-4 కూర్చున్నారు అంతే. ఏం చెప్తాను చెప్పండి? అయినా ఏదో తెలుగులో ఒక పద్యం చదువుకున్నాను చిన్నప్పుడు. ఏమంటే తలుపు బెళ్ళుకు రాళ్ళు తట్టెడేలా నిక్కమైన మంచి నేల మొక్కటి చాలని, దేవుడి కోసం బ్రతికే వాళ్ళు ఒక్కడున్నా చాలండి. నికార్సుగా 100 మంది వచ్చి కూర్చున్నా వాళ్ళు దేవుడి కోసం బ్రతకనప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు కూడా దేవుడు ఇష్టపడుతుంది. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు? ఏమంటే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మనం ఎవరి వైపు మళ్ళీ ఉన్నామట? ఆత్మలకు కాపరి అయి ఉన్న యేసు వైపుకు మనం అందరం మళ్ళాం. ఇప్పుడు యేసు వైపు మనం మళ్ళామంటే మనం అందరం కూడా ఇంతకుముందు దారి తప్పాం, ఇప్పుడు యేసు వైపు మళ్ళిన తర్వాత మనం దేంట్లోకి రావాలి? దారిలోకి వచ్చేసేయాలి. ఎందులోకి వచ్చేయాలి? దారిలోకి వచ్చేసేయాలి. అంటే మన నడత చాలా చక్కగా ఉండాలి. అంతే కదండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడట పైన అంటాడు. క్రీస్తు మన అందరి కోసం బాధపడ్డాడట, మన అందరి కోసం నలిగిపోయాట. అలాగే కిందకు వచ్చేసరికి 24వ వచనం చెప్తున్నట్లు 24వ వచనం ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా ఉండాలండి. చాలా 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 విలువైన మాటలు ఇవి. 24వ వచనం ఏం చెప్తున్నాడండి? మనము పాపముల విషయమై చనిపోతున్నామంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఆయన వైపు మనం మళ్ళామంటే ముందు మనకు వచ్చే లాభం ఏంటంటే పాపాల విషయంలో మనం అందరం కూడా చచ్చిపోవాలి. గుర్తుపెట్టుకోండి, యేసు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన యేసు నీ దగ్గరకు వచ్చాడు. నీ దగ్గరకు ఎందుకు వచ్చాడంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు ఆయన వైపు మళ్ళీన నువ్వు పాపాలను విడిచిపెట్టాలి. ఇది క్రిస్మస్, ఇది క్రీస్తుని ఆరాధించటం, ఇది దేవుడికి ఇష్టమైన పని. ఈరోజు ఎవరండి
సంవత్సరాల నుంచి హ్యాపీ క్రిస్మస్, ఓకే, వెరీ గుడ్, చెప్పుకో. సంతోషంగా క్రీస్తును ఆరాధించాలి. ఎవరు కాదంటారు? కాదనలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిందే ఆయన్ని ఆరాధించాలి, ఆయన ద్వారా తండ్రిని ఘనపరచాలని. కానీ ఈరోజు యేసుక్రీస్తు అని తీసుకున్న మనం అందరం కూడా పాపాలను తీసేసుకుంటున్నామా? పాపాల విషయంలో చనిపోయామా? పాపాల విషయమై చనిపోయి నీతి విషయంలో మనందరం కూడా జీవించాలట. ఇందులో నీతి విషయంలో మనందరం కూడా జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మనందరం కూడా స్వస్థత నొందితిమి. అమ్మ బాబోయ్, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు ఎంత బాధపడ్డాడు, ఎందుకు గాయాలు పయలయ్యాడు, ఎందుకు ఆయన అంతగా మన మీద ప్రేమ చూపించాడంటే మనం అందరం కూడా నీతిగా బ్రతకాలండి. మనం అందరం కూడా పాపాలను విడిచిపెట్టాలండి. మనం అందరం కూడా యేసు వైపు మళ్ళీ దారి తప్పిన మనం అందరం కూడా దారిలోకి రావాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తే ఆ దారి కూడా ఎట్లాంటి దారి అని చెప్తున్నాడు చూడండి భక్తులు. ఆ దారి కూడా ఎలాంటి మార్గం, ఎట్లాంటి దారి, ఎట్లాంటి నడతుండాలో పౌలు గారు చెప్తున్నాడు. ఎక్కడ? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడగలిగితే. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? 2వ వచనంలో ఏమంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? కాగా మొదటి వచనం కూడా చదువుతాను. మొదటి వచనం కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఈరోజు ఈ వలసపల్లి గ్రామంలో ఈ పరిసర ప్రాంత ప్రజలు, ఈ యంత్రం ద్వారా వింటున్న ప్రజలైతేనేమి, ఇక్కడ కూర్చున్న మీరైతేనేమి, మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సహోదరులారా, సోదరిమణులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా ఏమంటే మేము కొన్ని ఆజ్ఞలు పొందాం, కొంత నేర్చుకున్నాం చెప్తున్నాడు పౌలు గారు. అబ్బబ్బబ్బా, ఈ పౌలు గారట యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతో నేర్చుకున్నాడట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మనకేవో పాఠాలు నేర్పించడానికి భూమి మీదకి వచ్చాడు. ఏ పాఠాలు? బడిలో పాఠాలు కాదు, బ్రతుకు పాఠాలు నేర్పించడానికి వచ్చాడు. మనందరినీ దారి తప్పిపోయిన మనందరం కూడా దారిలో పెట్టడానికి వచ్చాడు. పాపాల విషయంలో మనందరినీ కూడా చంపేసి నీతి విషయంలో మనందరం కూడా బ్రతికించడానికి వచ్చాడు. నీతిగా బ్రతికింప చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అదే చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలని పొందుకున్న పౌలు గారిని, నిజంగా పౌలు గారి జీవితాన్ని ఒకసారి చూడండి. ఎందుకు అనుకున్నారు? పౌలు గారు పాత జీవితాన్ని రాయించాడు, కొత్త జీవితాన్ని రాయించాడు. ప్రభు పరిచయమైనప్పుడు, ప్రభు వైపు మళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ప్రభు వైపు మళ్ళిన తర్వాత ఏమి నేర్చుకుని ఎలా బ్రతికాడు. ఇది స్పష్టంగా గమనించవలసిన క్రైస్తవ్యం. నిజంగా పౌలు గారు ప్రభువును పరిచయం చేసుకున్న తర్వాత, ప్రభు వైపు మళ్ళిన తర్వాత ఎలాంటి నడత నడిచాడు, ఎట్లాంటి బ్రతుకు బ్రతికాడు, ఎలాంటి భక్తిని దేవుని పట్ల ప్రదర్శించాడు అన్న ఆలోచన ఎవరికైనా ఉందా? చెప్పండి. అందుకే చెప్తున్నాడు, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. నేను పొందిన ఆజ్ఞ అంటే మీరు ఎరుగుదు, మీకు తెలుసు. కాగా మీరు ఎలాగూ నడితే అది చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏం చెప్పాడు? దారి తప్పిపోయిన మనందరినీ కూడా దారిలో పెట్టడానికి యేసుక్రీస్తు వచ్చారని చెప్పాడు కదా. అసలు భక్తి అంటే ఏంటో చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఇక్కడ పౌలు గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నాడు అంటే, మనం ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెను. నిజంగా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనం, ప్రభు దగ్గరకు రాకముందు ఏవో కార్యక్రమాలు చేసాం, ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు దగ్గరకు వచ్చిన మనం అందరం కూడా బాగా వినాలండి. మన నడత ద్వారా, మన బ్రతుకు ద్వారా ఎవరికి సంతోషం రావాలట? ఎవరికి సంతోషం రావాలి? దేవునికి సంతోషం రావాలి. నిజంగా మీరు చెప్పండి, గుండె మీద చేసిన ఆలోచించండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును నమ్మిన వాళ్ళకి చెప్పే హితం ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా మన నడత ద్వారా దేవునికి సంతోషాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమైనా చేసామా? చేస్తున్నామా? చెప్పండి. మన మాట అంటే దేవుడికి సంతోషమా? మన బ్రతుకంటే దేవుడికి సంతోషమా? మన నడతంటే ఎవరికైనా సంతోషమా? అసలు కనీసం మన గ్రామంలో బ్రతుకుతున్న మన చుట్టుపక్కల వారికైనా ప్రభువునందు మన జీవితాలు ఉన్నాయని మనం చెబుతున్నాం కదా. ప్రభువునందు మన బ్రతుకుడు ద్వారా ఎవరికి సంతోషం కలుగుతుంది? నిజంగా చెప్పండి, మన వలన ఎదుటి వారికి బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా?
మన వలన సమాజానికి బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? పోనీ అక్కడ దాకా ఎందుకండి, మన వలన మన భార్యకి సంతోషమా, మన వలన మన భర్తకి సంతోషమా, మన వలన మన అన్నకి సంతోషమా, మన వలన మన తమ్ముడికి సంతోషమా, మన వలన మన గ్రామంలో ఉన్న వారికి సంతోషమా? ఇంకా మాట్లాడితే మన వలన నీకు బ్రతుకునిచ్చిన నీ దేవునికి ఏమైనా సంతోషమా? ఎక్కడండి? అసలు మనల్ని మనమే సంతోషపెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మన బ్రతుకే మనకు నచ్చట్లా. ఏంటది మన బ్రతుకే? నిజంగా మనకి జ్ఞానం ఉంటే, మనసు ఉంటే మీ బ్రతుకును ఒకసారి తేరి చూడండి. మన బ్రతుకే మనకు నచ్చుద్దా? మరి అది భక్తి అంటారా చెప్పండి? మన బ్రతుకంటారు అది భక్తి అంటారు చెప్పండి? అందుకేం చెప్తున్నాడు, మనము ఎలాగూ నడిచి దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన. ఎందుకు? పౌలు గారు యేసు ద్వారా పొందిన ఆజ్ఞ ద్వారా ఎప్పుడైతే ప్రభు వైపు మళ్లించబడ్డాడో, ఎప్పుడైతే దారి తప్పిన ఆయన దారిలోకి వచ్చాడో, ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడు సంతోషపెట్టాడు. ఎందుకని ఆ మాట చెప్తానంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎందుకంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఏమి నేర్పించాడు తెలుసా? దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో మనకు నేర్పించాడండి. ఆయన ఏమి నేర్పించాడు? దేవుణ్ణి ఎలా నడిచి ఎలా బ్రతికితే దేవుడికి సంతోషమో ఎవరి జీవితాన్ని చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అది కదా యేసు ప్రభువుని చూసి కన్నతండ్రి దేవుడు ఏమన్నాడు? ఈయనే ఏమంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అలాగ ఉంచి మత్తయి సువార్త ఏమంటే 17వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. 17 అమ్మా చూడండి. 17వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరట? యేసుక్రీస్తు అట దేవుడికి ప్రియ కుమారుట. ఎప్పుడు ప్రియుడవుతాడు చెప్పండి? ఎప్పుడు ప్రియుడవుతాడు? తండ్రికి నచ్చిన పని చేస్తే, తండ్రికి నచ్చిన నడత నడిస్తే అప్పుడు కదా బహుగా పడతారు తండ్రి. అది కూడా చదువుకున్నాం. పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి సంతోషం కాదట. అసలు సంతోషం ఎప్పుడు? సంతోషం ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై వృద్ధిలోకి వచ్చినప్పుడు, అప్పుడు కదా నిజమైన సంతోషం అంటారు. అలాగే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో, అసలు బ్రతుకంటే ఎలా బ్రతకాలో ఈ మానవ ప్రపంచానికి మాదిరిగా చూపించాడు. రోల్ మోడల్గా చేసి చూపించాడు ఆయన. అర్థమవుతుందండి? రోల్ మోడల్ ఆయన. ఇప్పుడు యేసుని నమ్మిన మనం అందరం కూడా ఆయన్ని మాదిరిగా తీసుకుంటే ఏమి మనం ఆయనలాగా దేవుడు సంతోష పెట్టగలుగుతున్నాం చెప్పండి? ఏం సంతోష పెట్టగలుగుతున్నాం? అదే కదండి. ఆయన బ్రతుకుని చూసి మనం నేర్చుకోవాల్సిన అదే కదండి. ఆయన జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అదే కదండి. పౌలు గారు అదే నేర్చుకున్నాడు, భక్తులందరూ నేర్చుకున్నారు. యేసు వల్ల మేము ఏమి నేర్చుకున్నామో అలాగే మేము బ్రతుకుతున్నాం, అలాగే దేవుడిని సంతోష పెడుతున్నామని ఆనాటి భక్తులు చెబుతుంటే, ఈనాటి భక్తులు ఏంటంటే మేము ఎలా సంతోషపడాలో దేవుడి దగ్గరికి వస్తున్నాం, కానీ దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు చెప్పండి? దేవుణ్ణి సంతోష పెట్టేవాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, ఎవరినైనా సంతోష పెడతాడు. దేవుణ్ణి సంతోష పెట్టలేని వాడు వాడిని సంతోష పెట్టుకోలేడు, ఎవరిని కూడా సాటిస్ఫై చేయలేడు. గుర్తుపెట్టుకోండి. కానీ యేసు ప్రభు జీవితం చూడండి. ఆయన జీవితం వింటేనే మనకు సంతోషం. ప్రభు అని మాట ఆ నోట్లోంచి రావటం అదొక మాధుర్యం, అదొక టేస్ట్, అదొక రుచి. యేసుక్రీస్తు అంటే నా నోట్లోంచి ఆ పదం వస్తుంది. ఎంత టేస్ట్ అండి, ఎంత రుచిగా ఉంటుంది చెప్పండి. కానీ మన పేరు చెబితే చేదండి, మారా. ఏంటిది? మన పేరు నోట్లోంచి వస్తే చేదు, బాబోయ్ విషం పుట్ట. మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నాం. ఏమన్నా బాగుందా అండి? ఏమండి నిజంగా అప్పుడప్పుడు అనుకుంటానండి, నిజంగా క్రైస్తవులు నిజంగా యేసుక్రీస్తు గురించి ఎంత మంచి పండుగ చేస్తున్నారు, చక్కగా ఇంటి మీద లైటింగ్ పెట్టుకున్నారు, ఆ లైట్లాగా వీళ్ళు ఎప్పుడు వెలుగుతారు అనిపిస్తుంది. ఇంట్లో లైటింగ్ అంటే ఎవరు చెప్పారు? ఇంట్లో లైటింగ్ పెట్టుకున్నారని లోపల ఫైటింగ్ చేసుకున్నారని చెప్పారు ఎవరన్నా? మరి ఎందుకండి చెప్పండి? అలాగే ఇంటి మీద పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకుంటారు. ఓకే, వెరీ గుడ్, మంచిది. యేసుక్రీస్తు పుట్టాడని అందరికీ తెలియపరచాలి. కానీ నువ్వు కూడా ఒక స్టార్ అన్న సంగతి ఎప్పుడు తెలుసుకుంటావు చెప్పు? అసలు వెలగవలసిందే నువ్వు. చెప్పాడు కదా ఆయన. ఏం చెప్పాడు తెలుసా? మనుషుల ఎదుట మీరు ప్రకాశించండి, వెలగండి. యేసుక్రీస్తు ఎంత ప్రకాశించాడండి, ఆయన వెలుగు ప్రపంచం నలుచెరుగులు వెళ్ళిపోయింది. మరి మన వెలుగేమో వలసపల్లి గ్రామంలో 4 సందులకైనా వెళ్తుందా?
నువ్వు ఏలూరు నుంచి వచ్చావు, ఏలూరులో ఉన్నప్పుడు కనీసం పక్క పేటలు, మన ఏలూరులో పేటలు ఉంటాయి, ఆర్ఆర్పేట, ఆ పేట, కొత్తపేట, ఇంకో పేట ఉంటుంది, పక్క పేటని వెళ్తుంది మన వెలుగు. కానీ యేసు ప్రభుని ఎంత వెలిగాడంటే, ఎంత వెలిగిపోయాడంటే బాబోయ్, ప్రపంచంలో ఎక్కడికైనా ఆయన వెలిగే ఉంది. అది దేవుడిని సంతోషపెట్టే జీవితం అంటే. మరి మనం ఏం సంతోషపెట్టగలుగుతున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకే పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడండి, మనం ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టవలనని మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. మీరు కూడా నడుచుకోవాలి. అక్కడ వాళ్ళు నడుచుకున్నారట, మనం నడుచుకున్నాం. ప్రారంభంలో తెస్సలోనికైలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న అక్కడ ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఎలా నడుచుకున్నారట? దేవుణ్ణి సంతోషపెట్టే నడతను నడుచుకొని వారందరూ కూడా చక్కగా దేవునికి ఇష్టలుగా మారిపోయారట, చక్కగా నడుచుకున్నారట. ఎలాగో నడిచి దేవుణ్ణి సంతోషపెట్టవలనో అది తెలుసుకుని నడుచుకున్నారట వాళ్ళు. మరి మనం యేసు ప్రభువుని తెలుసుకునేంత కాలం అయింది. ఎలాగ నడవాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన మాట ఎలా ఉండాలి, మనం ఎవరికి మాదిరిగా ఉండాలి, సువార్త ఎలా ప్రబోధించాలి, ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని ఎలా తీసుకురావాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏమిటండి సోదరులారా, సోదరిమణులారా? నిజంగా బాధ కలిగి, ఆవేదన కలిగి మాటలు చెబుతున్నాం, కానీ ఏదో ఆశించి మాత్రం ఈ ప్రాంతానికి మేము రాలేదండి. చెప్పే కొద్ది మాటలైన విని మనసులో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి. ఎంత కాలమైంది ప్రభువుని నమ్మి మనం అందరం కూడా బైబిల్ పట్టుకుంటున్నాం, బైబిల్ మోస్తున్నాం. బైబిల్లో ఏముంది, దేవుడు ఏం చెబుతున్నాడు, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన పరలోకాన్ని విడిచి, ఆ మహిమలోకాన్ని విడిచి ఈ మట్టి లోకానికి ఎందుకు వచ్చాడు, పరమ పావనమైన ఆలోకం నుంచి పాపలోకానికి ఎందుకు వచ్చాడన్న ఆలోచనలు క్రైస్తవ్యానికి ఎప్పుడు వస్తుందో, ఆలోచనలు ఎప్పుడు వస్తాయో అప్పుడు మార్పుకు బీజం పడుతుంది. మనం నడిచే మార్గం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకేం చెప్తున్నాడు అక్కడ, ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోష పెట్టాలన్న సంగతి మా వలన నేర్చుకున్న ప్రకారము వారు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అందరూ కూడా, ఏ విషయంలో? ప్రభువుని సంతోష పెట్టే విషయంలో. ఎవరిని సంతోష పెట్టే విషయంలో? ప్రభువుని సంతోష పెట్టే విషయంలో. నిజంగా మీరు ఆలోచించండి, క్రిస్మస్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎప్పుడు? డిసెంబర్ 25 ఒక్కరోజే కాదు, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా తన గొంతులో ప్రాణం ఉన్నంత కాలం, అంటే తనకి ఊపిరి ఉన్నంత కాలం క్రీస్తుని ఆరాధించవలసిందే. ప్రతిరోజు క్రిస్మస్ చేయవలసింది దేవుడిచ్చిన ఆజ్ఞ. కేవలం ఆచారబద్ధంగా పండగ చేయటం కాదు, ఆజ్ఞ ప్రకారంగా ప్రతిరోజు మనం క్రిస్మస్ చేయవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడు చేయాలి? ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మే ప్రతి ఒక్కడు కూడా ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తులో మన బ్రతుకులు ఉండాలి. అలా ఒకవేళ మీరు అనుకుంటే ఇన్ని సంవత్సరాల కాలంలో నిజంగా క్రీస్తుని ఆరాధించినటువంటి, దేవుడిని నమ్మటువంటి, దేవుడిని సంతోషపెట్టే నడతనాలో రావాలని మనకు నిజంగా అర్థమైతే, నిజంగా మీరు చెప్పండి, ఈరోజు మనం చేసుకునే క్రిస్మస్లో దేవుడికి సంతోషాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ప్రభువులోకి రాకముందు పండగంటే మామూలుగానే మనకు తెలుగోళ్ళ గురించి ఒక సామెత ఉంది, తెలుగోడికి తెల్లారితే పండగ. ఏం పండగ? తెలుగోడికి తెల్లారితే పండగ. ఊరికే రాలేదు, పండగ పేరిట మనం చేసే పనులేంటి చెప్పండి. ఎవరైనా కానీ, ఏ విశ్వాసం ఉన్నవారైనా కానీ మనం ఆలోచిద్దాం, పండగ పేరిట మనిషి చేసే పనులేంటి? కనీసం అప్పుడైనా ఆ పండగ రోజైనా కూడా కనీసం కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని చక్కగా మంచి మాటలు మాట్లాడుకుని, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, ఆప్యాయంగా, అనురాగంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చుని ప్రేమను పంచుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నామండి. కనీసం పూర్తిగా డీవిట్ అయిపోయిందండి. దైవ భావజాలం పూర్తిగా డీవిట్ అయిపోయింది, అది పూర్తిగా పక్కెళ్ళిపోయింది. ఈరోజు మనం నడిచే నడతలు ఎట్లాంటి నడతలు నడుస్తున్నాం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి. అందులో ఏం చెప్తున్నారు మనకి, ఎందుకు వచ్చేసరికి ఏమన్నాడు? ఈ విషయంలో. ఏ విషయంలో అంటే ప్రభువుని సంతోష పెట్టే విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. మనం దేవుడి దగ్గరకు వచ్చి ఎందులో అభివృద్ధి చెందాలనుకుంటాం చెప్పండి? ఎందులో అభివృద్ధి చెందాలనుకుంటాం మనం? ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమండి, ఆస్తుల్లో అభివృద్ధి చెందాలనుకుంటాం, లేకపోతే లోకంలో అభివృద్ధి చెందాలనుకుంటాం. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువుని, దేవుణ్ణి సంతోష పెట్టే విషయంలో క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా అంతకంతకు అభివృద్ధి చెందాలట. ఎట్లాంటి అభివృద్ధి ఎప్పుడైనా విన్నారా, కన్నారా మీరు?
చెప్పండి, ఇలాంటి అభివృద్ధి మనం విన్నామా, కన్నామా? కానీ ఈరోజు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కళ్ళు ఉండవలసిన దృఢ సంకల్పం ఏంటో తెలుసా? నా నడత వలన దేవునికి సంతోషం తీసుకురావాలి. ఏమండి, నిజంగా మీరు ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మన తండ్రులు, మన తాతలు, ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతున్నారు. అందరినీ కూడా దేవుడు సంతోషపరుస్తున్నాడు లేదా? తన చేతి పని చేత మన అందరినీ కూడా సంతోషపరుస్తున్నాడు. ఎక్కడుంది చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి. ఆ మాటను చూపించుకుని మనం ముగించుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ఒకసారి, 92వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. 92వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 4వ వచనంలో బాగా వినాలి. ఈరోజు దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తే, నిజంగా క్రీస్తుని నిజంగా మీరు ప్రేమిస్తే, నిజంగా మీరు క్రీస్తును ఆరాధించాలనుకుంటే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం జాగ్రత్తగా ఉన్న. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎందుకనగా దేవుడు తన కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచును. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు మాట్లాడుతున్నాడా, మోషే గారు మాట్లాడుతున్నాడా? మోషే గారు ప్రార్థన, దావీదు ప్రార్థన చూడండి ఒకసారి. అది మీకు అర్థం. 90వ అధ్యాయం రండి, 90వ అధ్యాయం కానీ పేరు ఉంటుంది చూడండి పైన. అదే మరి బైబిల్ చదువుతున్నాను. మోషే గారు ప్రార్థన అది. మోషే గారు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీ కార్యము చేత, నాయనా దేవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచి ఉన్నావు. నిజంగా మీరు ఆలోచించండి, ఈరోజు మనందరికీ పిల్లలు పుట్టారు. పిల్లలను చూసి చాలా సంతోషపడుతున్నాం. పిల్లలు ఎవరిచ్చే బహుమానం మీరు చెప్పండి? దేవుడిచ్చే బహుమానమేనా? అమ్మాని పిలిపించుకున్నావా, నాన్నని పిలిపించుకున్నావా, వాళ్ళందరితో మాధుర్యం పొందామా, వాళ్ళని చూసి పొంగిపోయామా? ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళ కోసం. ఆ పిల్లల్ని నీకు ఇచ్చి సంతోషపరిచింది ఎప్పుడైనా గ్రహించావా? ఆయనేనండి, ఆయనే నీకు పిల్లల్ని ఇచ్చి సంతోషపరిచాడు, నీకు భార్యనిచ్చి సంతోషపరిచాడు, నీకు తల్లి తండ్రినిచ్చి సంతోషపరిచాడు, అలాగే నీకు రకరకాల బంధాలనిచ్చి నేను సంతోషపరిచాడు. ఈ సువిశాల ప్రకృతి గాలినిచ్చి సంతోషపరిచాడు, నీరునిచ్చి సంతోషపరిచాడు, ఆకాశాన్నిచ్చి సంతోషపరిచాడు, భూమినిచ్చి సంతోషపరిచాడు, ఆఖరికి అగ్నినిచ్చి నిన్ను సంతోషపరిచాడు. ఎన్ని ఆహార పదార్థాలు తింటున్నామండి మనం, ఎన్ని పళ్ళు తింటున్నామండి, ఎన్ని పువ్వులు అనుభవిస్తున్నామండి, ఎంత ప్రకృతిని అనుభవిస్తున్నామండి, ఎంత తిండండి, ఎంత పంటండి బాబు మనం తిని చెప్పండి. వాటి వల్ల మనం సంతోషపడలేదు చెప్పండి. ఈరోజు ఆదివారం ఏమండి, మేము మాంసం తెచ్చుకోవడం చేతులు ఎత్తున్నాం. ఎవరైనా ఇక్కడ మాంసం తెచ్చుకున్నాం కదా, ఏదో మాంసం, మొత్తానికి మాంసం తెచ్చుకున్నాం. ఏమండి, మాంసం చూడంగానే ఎంత సంతోషపడతాం చెప్పండి. హ్యాపీ. పిల్లలకు కూడా అమ్మ చికెన్ తెచ్చావా, సంతోషం. ఆయన చేతి కార్యమే కదండి. ఒక కాయ తిన్నా ఆయన చేతి కార్యము, ఏమండి ఒక కూర తిన్నా ఆయన చేతి కార్యము. రకరకాల రుచికరమైన పదార్థాలు మనం తింటున్నామంటే, ఈరోజు ప్రేమలో ఆప్యాయతను మనం పొందుకుంటున్నామంటే ఆయన కార్యమే కదండి. ఇన్ని సంతోషాలు ఆయన నుంచి పొందుకున్నప్పుడు ఎప్పుడైనా నీ జీవితంలో నాన్న తండ్రి ఆఖరికి నువ్వు దారి తప్పిపోతే నిన్ను దారిలో పెట్టాలని, నిన్ను సంతోష పెట్టాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. అందుకే ఏమండి ఆయన రాక ఈ ప్రపంచానికి సంతోషమట, ఈ ప్రపంచానికి రక్షణట. అందుకే యేసు ప్రభువుని బట్టి ఎంతమంది సంతోషపడుతున్నారు చెప్పండి. అంటే అందరూ చేతులెత్తారు. మన ప్రభువుని బట్టి సంతోషపడతాను కదండి. ఆఖరికి యేసుక్రీస్తు వారిని కూడా నీకు ఇచ్చి నిన్ను సంతోషపరిచాడు. ఆయన కార్యమే కదండి అది. ఇన్ని సంతోషాలు తీసుకున్నాం మనం. ఎప్పుడైనా నేను దేవుణ్ణి సంతోష పెట్టాలన్న ఆలోచన ప్రపంచానికి ఎప్పుడు వస్తారండి? అదేనండి భక్తి. భక్తి అంటే ఏదో కాదండి, దేవుణ్ణి సంతోష పెట్టే నడత, దేవుణ్ణి ఆనందపరిచే బ్రతకటమే భక్తి అండి. ఏదో ఇవ్వటం కాదు దేవుడికి. నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది ఏం కావాలి ఆయనకి? అయ్యేం అవసరం లేదు. నీ బ్రతుకు ఏ బ్రతుకు? పరిశుద్ధంగా పవిత్రంగా చేసిన భక్తుని ఆ జీవితాన్ని దేవునికి బహుమతిగా ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. అది ఆయనకు కావాల్సింది. అట్లా మన అందరం కూడా బ్రతికి దారి తప్పిన మన అందరం ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించి దారిలోకి వచ్చి, యేసుక్రీస్తు బాధపడ్డాడు. ఎందుకు ఆయన అంత బాధపడిపోయాడంటే, పాపాల విషయంలో నేను చనిపోవాలని బాధపడ్డాడు. మేలు విషయంలో అంటే అక్కడ చెప్పచ్చు, అక్కడ ఏం చెప్తాడు, అక్కడ నీతి విషయంలో మనందరం కూడా బ్రతకాలని చనిపోయాడు. కాబట్టి నేను చక్కగా ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన ఎలా బ్రతికాడో అలాగే బ్రతకాలి. ఆయన దేవుడు ఎలా సంతోషపెట్టాడో నేను కూడా అలాగే దేవుడిని సంతోషపెట్టాలి. ఇంత పరమార్థం ఉందండి. ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లారులు మాట్లాడుకోవచ్చు, కానీ సరిపడుతుంది.
పిల్లలు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నారు. అలాగే ప్రభు చిత్తం అయితే నిజంగా నీకు ఆసక్తి ఉంటే మరొక మారు మనందరం కలిసి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీల్లో ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మీ చేతి కార్యముల చేత మమ్మల్ని సంతోషపరుస్తూనే ఉన్నారు. కడకు యేసుక్రీస్తు వారిని మా కొరకు పంపించి మమ్మల్ని అందరినీ బ్రతికించాలని, మమ్మల్ని అందరినీ మీ వద్దకు తీసుకురావాలి తండ్రి. ఆయన నలిగిపోయాడు, బాధపడ్డాడు. ఆయన్ను కూడా మీ కార్యం చేతే మా దగ్గరికి పంపించి మమ్మల్ని సంతోషపెట్టావు తండ్రి. ఎప్పుడు మమ్మల్ని సంతోషపెట్టడమే మీ పని ఆయన. కానీ మా పనిలో మాత్రం ఎక్కడ మీకు సంతోషం కలగట్లేదు, మా బ్రతుకులో మాత్రం మీకు ఎక్కడ ఆనందం కలగట్లేదు కన్న తండ్రి. మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్ళకే ఆనందం కలగట్లేదు కన్న తండ్రి. మమ్మల్ని చూసి మాకే ఆనందం కలగట్లేదు కన్న తండ్రి. మాకు సిగ్గు, బాధ కలుగుతుంది నాయన. ఇప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించుకుని కన్న తండ్రి, నిజంగా క్రీస్తును ఆరాధించటం అంటే, క్రీస్తుని వెంబడించటం అంటే, నిజంగా క్రీస్తును అనుసరించటం అంటే మా పాత జీవితాన్ని సమాధి చేసి ఒక సరికొత్త జీవితానికి నాంది పలికి కన్న తండ్రి, ఒక నవీన స్వభావాన్ని ధరించుకుని కన్న తండ్రి, మీరు మెచ్చే బ్రతుకును బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావటం అన్న సంగతి మాకు అర్థమైతే తండ్రి. మేమంతా కూడా చక్కటి భక్తి, మీరు అనుకున్న భక్తి చేసే భాగ్యవంతులు మమ్మల్ని చేయండి అయ్యా. ఇదిగో నాయనా, సాయంత్రం నుంచి ఎంతో ప్రయాసపడిన మీ పిల్లలందరూ తండ్రి, ఈ గ్రామ ప్రజలందరూ ఒక చోట కూర్చి మీ మాటలు చెప్పాలని ఇంటింటికి వెళ్ళారయ్యా. పిల్లలతో సహా కరపత్రికలు ఇచ్చారు తండ్రి. వాళ్ళు ఎందుకు రాలేకపోయారో మీకు తెలుసు నాయన. వారిని క్షమించి మరొక అవకాశం ఇచ్చి తండ్రి, మీ మాటలో ఉన్న సారాన్ని గ్రహించి తండ్రి చక్కగా వారి జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని వారికి ప్రసాదించండి తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ యందు బ్రతకాలి, మీ కుమారుడి యందు బ్రతకాలి కన్న తండ్రి. సమస్యల నుంచి దూరపరచండి కన్న తండ్రి, అనారోగ్య సమస్యల నుంచి దూరపరచండి తండ్రి. మీ చిత్తం అయితే అందరికీ మంచి ఆరోగ్యం, మంచి ఆత్మీయతను దయచేయండి తండ్రి. వాళ్ళ పిల్ల పాపలను, పాడి పంటలను కాపాడండి కన్న తండ్రి. మేమంతా కలిసి తండ్రి చచ్చిపోయేంత వరకు కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ కుమారుడు ద్వారా మిమ్మల్ని ప్రేమిస్తూ ముందుకెళ్లే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి నాయన. ఇదిగో తండ్రి, నాకంటే ముందు మాట్లాడిన మీ కుమారుని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా సత్యంలో స్థిరపరచండి, బలపరచండి కన్న తండ్రి. అనేక సేవకులు ఈ ప్రాంతంలో సేవ చేస్తారు తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించి వారి ద్వారా కూడా ఒక సత్యవంతమైన బలమైన సువార్తను, బలమైన సేవను జరిపించుకోండి తండ్రి. ప్రతి సేవకుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరున దీవించి ఆశీర్వదించండి కన్న తండ్రి. మీ కృప, మీ కాపుదల, మీ తోడు నిలపండి కన్న తండ్రి. అలాగేనైనా మీ బలమైన చేతులకు మనందరిని అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడు రాక ఆలస్యం అయితే, మేమంతా కూడా మీ చిత్తం అయితే మరొక మారు కలుసుకునే తండ్రి మీరు అనుకున్న భక్తి చేసే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించురుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.